శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియో వచ్చేసి అమ్మవారు పిలిస్తే పలికేంత శక్తివంతమైన రాహుకాల దీపం. ఈరోజు మనం రాహుకాల దీపం గురించి తెలుసుకుందాం. అయితే అసలు రాహుకాల దీపం అంటే ఏంటి? రాహుకాల దీపం ఏ సమయంలో వెలిగించాలి? అలాగే రాహుకాల దీపం ఎక్కడ వెలిగించాలి? రాహుకాల దీపం ఏ రోజు వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం రాహుకాల దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం. రాహుకాల దీపం వెలిగించడం వల్ల మనకి కుజదోషం, కాలసర్ప దోషం, వ్యాపారంలో ఏమైనా నష్టాలున్నా కానీ, కుటుంబంలో ఏమైనా ఇబ్బందులున్నా కూడా, ఆర్థిక బాధలన్నీ కూడా సతమతమవుతున్న వారు కూడా ఈ రాహుకాల దీపం అనేది ఒక చక్కటి పరిహారం అండి. రాహుకాల దీపం మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల కనకదుర్గమ్మ అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుందన్నమాట. దుర్గాదేవి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఇప్పుడు మనం రాహుకాల దీపం అంటే ఏమిటో తెలుసుకుందాం. అలాగే రాహుకాల దీపం ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. రాహుకాల దీపం అంటే నిమ్మకాయ దీపాన్ని రాహుకాల దీపం అంటారు. దీపారాధన మనం నిమ్మకాయతో చేయటం వల్ల శక్తి స్వరూపమైన అమ్మవారు మనకి అనుగ్రహించి ఎటువంటి బాధలు లేకుండా చేస్తుంది. అలాగే అమ్మవారికి నిమ్మకాయలంటే చాలా ప్రీతి. శక్తి స్వరూపునైన పార్వతీదేవికి నిమ్మకాయ దీపం అంటే చాలా ఇష్టమండి. నిమ్మకాయలన్నా, నిమ్మకాయ దీపం అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. నిమ్మకాయలతోటి చేసిన దండని అమ్మవారికి, పార్వతీదేవికి వేస్తారు. అలాగే గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, చాలా మంది దేవతలకైతే వేస్తారు. అలాగే కనకదుర్గమ్మ అమ్మవారికి కూడా వేస్తారు. శక్తి అవతారాలకి మాత్రమే మనం నిమ్మకాయ దండలు వేస్తారు. గ్రామ దేవతలు, దేవాలయాల్లో కూడా మనం ఈ నిమ్మకాయ దీపాలని వెలిగించవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనం లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆలయాల్లో నిమ్మకాయ దీపాలని అస్సలు వెలిగించకూడదు. ఇది చాలా పొరపాటండి. అస్సలు వెలిగించకూడదు. ఒకవేళ మనం తెలియక మహాలక్ష్మి, సరస్వతీదేవి అమ్మవారి గుడిలో నిమ్మకాయ దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో సంతోషం ఉండదు. సంసారంలో ఎప్పుడూ గొడవలు ఉంటాయి. ఆర్థిక వ్యాపారాల్లో నష్టం కలుగుతుంది. అలాగే భార్యాభర్తలు, పిల్లలు, స్నేహితులు, బంధువుల మధ్య తగాదలు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడూ కూడా పార్వతీదేవి గ్రామ దేవతల ఆలయాల్లో తప్పితే మిగతా దేవాలయాల్లో నిమ్మకాయ దీపం అంటే రాహుకాల దీపం అస్సలు వెలిగించకూడదు. పార్వతీదేవి గుడిలోనైనా, అలాగే కనకదుర్గమ్మ వారి గుడిలోనైనా ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి. నిమ్మకాయ దీపాలని ఏ రోజు వెలిగించాలి అంటే ముఖ్యంగా మంగళవారం, శుక్రవారాల్లో రాహుకాల సమయంలో మాత్రమే ఈ దీపాలను వెలిగించాలి. మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. శుక్రవారం అయితే ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాలం ఉంటుందండి. మంగళవారం వెలిగించే దీపాల కన్నా కూడా శుక్రవారం దీపాలకు చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణం కలిగి ఉంటుందన్నమాట. అయితే శుక్రవారం రోజు అమ్మవారిని, ఆ దేవికి ఈ దీపాలు వెలిగించి దీపం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుందండి. అయితే శుక్రవారం రోజున అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేదా మజ్జిగ వీటిని లేదా పండ్లని నైవేద్యంగా పెట్టి తర్వాత సుమంగలికి ఇవ్వాలి. అయితే రాహుకాల దీపం అనేది మన ఇంటి లోపల అస్సలు వెలిగించుకోకూడదండి. తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు. అయితే తులసి కోట దగ్గర వెలిగించుకునేటప్పుడు మనం ఇలా ఒక ఇస్తరాకు తీసుకొని దానికి పసుపు, కుంకుమ అలంకరించుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని చక్కగా అమ్మవారికి నవసంఖ్య అంటే ఇష్టం కాబట్టి 9 దీపాలు వెలిగించుకోవాలన్నమాట. అయితే ముందుగా మనం అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత దానిపైన పసుపు, కుంకుమలు అలంకరించుకొని ఆ తర్వాత అమ్మవారిని పసుపు అమ్మవారిని చేసుకొని అందులోకి అమ్మవారిని ఆవాహన చేసుకుని ఆ తర్వాత 9 నిమ్మకాయ డొప్పలను తీసుకొని అందులో నువ్వుల నూనె వేసుకొని లేదా ఆవు నెయ్యినైనా వేసుకొని దీపం వెలిగించుకోవాలండి. దీపం వెలిగించుకొని చక్కగా డొప్పల్ని కూడా, నిమ్మకాయ డొప్పల్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని అక్షంతలు వేసుకుని పువ్వులు సమర్పించి దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవాలండి. ఒక చిన్న విషయం అండి.
మీరు ఎప్పుడూ కూడా రాహుకాల దీపం పెట్టాలి అనుకున్నప్పుడు నిమ్మకాయలు అనేవి పండువై ఉండాలి. ఎటువంటి మచ్చ లేకుండా ఉండాలన్నమాట. అలాగే నిమ్మకాయ దీపం పెట్టేటప్పుడు చక్కగా చీర కట్టుకోవాలండి. పసుపు, ఎరుపు రంగు బట్టలు కట్టుకుంటే చాలా మంచిదనమాట. నిమ్మకాయ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి మనం పానకం నైవేద్యంగా పెట్టకపోయినా కూడా బెల్లం ముక్కనైనా పెట్టచ్చు. నైవేద్యం పెడితే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర పండ్లున్నా పర్వాలేదు, లేదా చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టినా గానీ సరిపోతుందనమాట. అయితే ఆడవారికి ఒక డౌట్ రావచ్చు. ఆడవారు 4వ రోజు తలస్నానం చేసి 5వ రోజు స్నానం చేసి నిమ్మకాయ దీపాలని వెలిగించవచ్చా అని. వెలిగించకూడదండి. 6వ రోజు లేదా 7వ రోజు ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించుకోవాలన్నమాట. అయితే మనం ఇంట్లో పండుగ సమయాల్లో అలాగే పెద్దలు తిథి కార్యక్రమాలు ఉంటాయి కదా, అలాంటి రోజుల్లో కూడా ఈ నిమ్మకాయ దీపాలను అస్సలు వెలిగించుకోకూడదు. అలాగే పిల్లలు పుట్టినరోజు కానీ పెళ్లి రోజుల్లో కానీ నిమ్మకాయల దీపాలని కూడా ఎప్పుడూ వెలిగించకూడదు. అంటే నిమ్మకాయ దీపం వెలిగించినప్పుడు కూడా దీపం వెలిగించాం కదా, ప్రమిద దీపం అసలు వెలిగించకూడదా అండి? నిమ్మకాయ దీపం వెలిగించుకోవాలన్నమాట. ఇది మనం ఇంట్లో వెలిగించుకుంటాం కదా, తులసి కోట దగ్గర వెలిగించుకుంటాము, లేదా ఏదైనా అమ్మవారి దేవాలయాల్లో, సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి దేవాలయాల్లో కాకుండా కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయాల్లో వెలిగిస్తాం కదా, ఇంకా ఎటువంటి ప్రమిదలు వెలిగించకూడదు. ఓన్లీ ఆ రాహుకాల దీపంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలండి. అయితే ఈ దీపం వెలిగించినాక అమ్మవారికి ఇంకా కూడా సాంబ్రాణి పొగ వేయటం చాలా మంచిదండి. ఉత్తమ ఫలితాలని ఇస్తుందన్నమాట. సాంబ్రాణి పొగ వేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయండి. మీకు కుదిరితే కనుక సాంబ్రాణి పొగ వేయండి. సో ఇవాల్టి వీడియో అమ్మవారు పిలిస్తే పలికే అత్యంత శక్తివంతమైన రాహుకాల దీపం గురించి తెలుసుకున్నారు కదూ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలానే మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాము.